చదువుతున్నారు చూడండి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత, గమనించండి, ఇశ్రాయేలీయులు ఏం 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 చేస్తున్నారంట? విత్తనములు విత్తిన తరువాత. వినండి, ఇశ్రాయేలీయులు అనగా దేవుని ప్రజలు ఎప్పుడైతే దేవుని మాట వినక, ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నారో, కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నారో, ఆ తరువాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎవరికి అప్పగించున్నాడు? శత్రువుకి ఎప్పుడైతే అప్పగించబడ్డాడో, ఇశ్రాయేలు ప్రజలు విత్తనములు విత్తిన తరువాత పంట వేసిన తరువాత ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. మిద్యానీయులు అమాలేకీయులు తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని, చూడండి చూడండి చూడండి, శత్రువులుగా ఇశ్రాయేలు ప్రజలు విత్తనం వేసుకున్నారు, ఇశ్రాయేలు ప్రజలు పంటను వేసుకున్నారు, ఇశ్రాయేలు ప్రజలు పంటను పండిస్తున్నారు. అయితే శత్రువులు మిద్యానీయులు అమాలేకీయులు తూర్పు నుండి బయలుదేరిన వారు వచ్చేటప్పుడు ఎలా వచ్చినారంట? వారి పశువులను వారి గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి, చూస్తున్నారా ఎంతమంది వచ్చున్నారు? లెక్కమనుందా? మాట్లాడండి. ప్రతిరోజు పొద్దునోటి సాయంకాలం ఒకటి, పొద్దునోటి సాయంకాలం మాట్లాడితే ఏం పని చేస్తుంది కొంచెం. అందుకని మీరే నాకు సహకరించాలి ఈరోజు. ఓకే రైట్, చేతులతో కలిగి చెప్పండి. ఇప్పుడు శత్రువు ఇశ్రాయేలు ప్రజలు మీదకి వచ్చున్నారు, ఇశ్రాయేలు ప్రజలు పండిస్తున్న పంట మీదకి వచ్చున్నారు, విత్తనం వేసిన చోటు దగ్గరికి వచ్చున్నారు. ఈ శత్రువు అనే వారు వచ్చున్నారు. వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకున్నారు? వాళ్ళ పశువులు తెచ్చుకున్నారు, వారి గుడారములు తెచ్చుకున్నారు. తెచ్చుకొని ఎలా వచ్చున్నారని రాయబడిందంటే మిడతలంత విస్తారముగా. అంటే మిడతలను మనం ఏమైనా లెక్క పెట్టగలుగుతామా? అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధము చేయడానికి, ఇశ్రాయేలు ప్రజల మీదకి దాడి చేయడానికి ఎంతమంది వచ్చున్నారంటే లెక్క పెట్టలేనంతగా శత్రు దండు వాళ్ళు ఎవరి మీదకి వచ్చున్నారు? ఇశ్రాయేలు ప్రజలు పెట్టాలని వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము. ఇప్పుడు వినండి, వారి ఎదుట, ఎవరి ఎదుట దిగి? ఇశ్రాయేలు ప్రజల ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి కాదు, భూమి పంటను పాడు చేసి. ఇప్పుడు చూడండి, భూమి ఎవరిది? పంట ఎవరిది? ఇప్పుడు భూమి పంటను ఎవరు పాడు చేస్తున్నారు? మీకు బాగా అర్థమైంది కదా? ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రజలది భూమి, ఇశ్రాయేలు ప్రజలది పంట. నేను అంటాను, ఈరోజు నీ కష్టార్జితాన్ని, నీ భూమిని, నీ పంటను, నీ విత్తనాన్ని, నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని పాడు చేసే